పిల్లలు పుట్టలేదని భర్త విడాకులిస్తే అన్నయ్య అండగా ఉంటాడని అక్కున చేరింది. చివరికి ఆ అన్నయ్యే కాలయముడయ్యాడు. చెల్లి పేరు మీద ఏకంగా ₹1,50,00,000 ఇన్సూరెన్స్ చేయించి మరీ చంపేశాడు. సినీ మాట్ ఇంకా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి మర్డర్ను ప్రమాదకరంగా చిత్రీకరించారు. మరి చివరికి ఏమైంది? చెల్లి చావుతో అయిన అన్న అప్పులు తీరాయా? రక్తం పంచుకు పుట్టిన చెల్లిని చంపిన అన్నకు ₹1,50,00,000 ఇన్సూరెన్స్ వచ్చిందా? బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుకోడుకు గ్రామానికి చెందిన మాలపాటి సంధ్య, అశోక్ రెడ్డిలు అన్నా చెల్లెళ్ళు. సంధ్యకు వివాహమైంది. అయితే గర్భ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమెకు పిల్లలు పుట్టరన్న విషయం తెలిసిన భర్త విడాకులిచ్చాడు. దీంతో సంధ్య మళ్లీ పుట్టింటికి చేరింది. సంధ్య అన్నయ్య అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భారీగా అప్పుల పాలై వ్యసనాలకు బానిసయ్యాడు. ఎలాగైనా అప్పుల నుంచి బయటపడాలని ఆలోచించాడు. ఈ క్రమంలో అశోక్ రెడ్డికి ఓ ఆలోచన తట్టింది. తన చెల్లెలు సంధ్య పేరు మీద వేరే కంపెనీల్లో సుమారు ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ చేయించాడు. ఇక బీమా పొందే అవకాశం ఉందని తెలుసుకున్న అశోక్ రెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన తన చెల్లెలు సంధ్యను తీసుకుని కారులో ఒంగోలుకు వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి స్పృహ తప్పేలా చేశాడు. ఆ తర్వాత పొదిలి పట్టణంలోని HP పెట్రోల్ బంకు వద్ద గల నిర్మానుష్య ప్రాంతానికి తన చెల్లెల్ని తీసుకెళ్లాడు. అక్కడ గుండెలపై కూర్చొని దిండుతో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేయడంతో సంధ్య మృతి చెందింది. ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది సొంత సిస్టర్ని అన్న చంపిన ఘటన. ఎవరైతే అన్న వాడిని అంటే ఆ కారు అయితే ప్రస్తుతం ఎదురుగా మనం చూస్తున్నాము. ఇదే కారులోనే ఇటు ఒంగోలుకు వచ్చిండో అశోక్ రెడ్డి తన సోదరిని ఒంగోలు ఒక హాస్పిటల్లో చూపించి ఆ తర్వాత సొంత గ్రామానికి వెళ్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే కాటూరుపాలెం దగ్గరకు వచ్చేసరికి సొంత చెల్లెల్ని ఇక్కడ ఈ వెనుక భాగంలో తన సిస్టర్కి మత్తు టాబ్లెట్ ఇచ్చేసి ఆ తర్వాత దిండుతో మూతి మీద నులిమి తను ఊపిరాడకుండా చంపినట్లయితే మన ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇదే కారు మొత్తం కూడా అయితే ఈ యొక్క సొంత చెల్లిని చంపిన ఘట్టకు సంబంధించిన ఇదే కారు. అయితే ఇదే కారులో యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ చేస్తే ఏ కారు అయినా డ్యామేజ్ అవుతుంది, కానీ ఈ కారు అయితే ఎక్కడ కూడా కొద్దిగా కూడా డ్యామేజ్ కాలేదు. ఈ సీన్ మొత్తం కూడా ఈ యొక్క యాక్సిడెంట్ మొత్తం కూడా లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి 4న జరిగింది. ఇదే కారును కాటూరుపాలెం దగ్గర వచ్చేసరికి ఒక చెట్టుకు అశోక్ రెడ్డి అయితే యాక్సిడెంట్ చేశాడు, కానీ ఈ భాగంలో మొత్తం కూడా ఎక్కడ కూడా అయితే డ్యామేజ్ కాలేదు. చెల్లెలిని హత్య చేసిన అశోక్ రెడ్డి ఆ తర్వాత అసలు విషయం బయటకు రాకుండా కారు ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించాడు. ప్లాన్ ప్రకారమే పోస్ట్ మార్టంలో అసలు విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. పోస్ట్ మార్టం చేసిన వ్యక్తికి ₹3,50,000 ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు 3 లక్షల నగదును సైతం చెల్లించాడు. అయితే ఫారెన్సిక్ ఫైనల్ రిపోర్ట్లో అసలు విషయం బయటపడింది. సంధ్య ఊపిరి ఆడకుండా చనిపోయినట్టుగా నివేదికలు నిర్ధారించడంతో సిఐ వెంకటేశ్వర్లు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. కేసును ఛేదించిన పొదిలి సిఐ వెంకటేశ్వర్లు అశోక్ రెడ్డి తన చెల్లిని హతమార్చిన విధానాన్ని తెలిపాడు. ఈ కేసులో అప్పటి ప్రభుత్వ డాక్టర్తో సహా పోస్టుమార్టం చేసిన వ్యక్తి మీద కూడా పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఈ కేసును మీరు ఇంత తక్కువ టైంలో ఎట్లా చేంజ్ చేశారు? ఇది ఏడాది క్రితం జరిగింది, ఒకసారి చెప్పండి. ఇది యాక్చువల్గా ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయడం జరిగిందండి. ఆ రోజు అతనికి ఒక డ్రామా ప్లే చేసి దీన్ని యాక్సిడెంట్ కేసుగా చిత్రీకరించి గతంలో ఉన్న ఆఫీసర్లకు యాక్సిడెంట్ కేసుగా ఇది పొదిలి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. బట్ మొదటి నుంచి కూడా అప్పటి పోలీస్ ఆఫీసర్లకు కూడా అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో. కానీ మేము వచ్చిన తర్వాత ఈ కేసు ఫైల్ని ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగా అనుమానాలకు తావిచ్చింది. సో దీనిలో భాగంగా ఇది ఎందుకు జరిగి ఉంటుందా అని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత మేము వీళ్ళ గ్రామంలో ఇతని గురించి వెరిఫై చేసుకోవడం జరిగింది. జరిగితే ఇతను బాగా ఉదయం సాయంత్రం పాల్పడతాడు, కానీ లావిష్గా బాగా ఖర్చు పెడతాడు. సో అలాగే రియల్ ఎస్టేట్లో కూడా కొంత నష్టపోయినట్లు తెలిసింది. బాగా ఒక 45 lakhs వరకు అప్పులయ్యాడు ఊర్లో అని చెప్పేసి మాకు వినపడింది. అలాగే ఇతను ఈ అమ్మాయిని చంపుండొచ్చు అనే అనుమానంతో మేము ఎంక్వైరీ మొదలుపెట్టాక మాకు కొన్ని విస్తుపోయే నిజాలు తెలిసినాయి. మేము ఇతని మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా ఆన్లైన్ పాలసీలు చెక్ చేస్తే మాకు ఒక 2 పాలసీలు కనపడ్డాయి. అరౌండ్ 73 lakhs వర్త్
ఒక కూలి పనులు చేసుకునే అమ్మాయి పేరు మీదుగా ఇన్సూరెన్స్ పాలసీలు చేయడం జరిగింది. మాకు అక్కడే పెద్ద అనుమానం ఏర్పడింది, ఖచ్చితంగా ఇతనే చేసి ఉంటాడు అనేది. సో అప్పటి నుంచి మేము ఈ మెడికల్ రిపోర్ట్స్ కోసం అందరు ఆఫీసర్లను కోఆర్డినేట్ చేసుకొని మొత్తం మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత ఇది మర్డర్గా నిర్ధారణకు వచ్చాము. పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత అతను ఎంక్వైరీకి పిలిచి పూర్తిగా ఇంట్రాగేషన్ చేస్తే అందులో అతను కంప్లీట్గా తానే అప్పుల పాలయ్యి అవన్నీ తీర్చుకోవడం కోసం అభాగ్యురాలుగా భర్తను డైవర్స్ తీసుకొని వీళ్ళ ఇంట్లోకి వచ్చి ఉంటున్న అమ్మాయిని నమ్మించి హాస్పిటల్కి తీసుకెళ్తానని, స్కానింగ్ చేయిస్తానని తీసుకెళ్ళి ముందుగానే ఇతను ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఈ అమ్మాయిని చంపేసి క్లెయిమ్ చేసుకుందామనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్లో వాళ్ళు 2 టాబ్లెట్లు ఇచ్చారు, అవి వేసుకుంటే స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి 2 మత్తు బిళ్ళలు అమ్మాయికి ఇవ్వటం జరిగింది. ఆ రోజున ఫిబ్రవరి 4వ తేదీన ఆ అమ్మాయి ఈ రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు బాగా నిద్రలోకి జారుకున్న తర్వాత కాటూరు వారిపాలెం దగ్గరకు వచ్చేటప్పటికి సైడ్ కాపేసి ఆ అమ్మాయిని ఒక్కసారిగా కారులో ఉన్న దిండుతోటి ఊపిరాడకుండా అదిమి చంపటిగా అతను దిండు పెట్టి అమ్మాయిని అదుముతాడు మొహం మీద పెట్టి అదిమితే అమ్మాయి అన్కాన్షియస్లో నిద్రపోతున్నప్పటికి కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి అతన్ని కొట్టడం జరుగుతుంది చేతులతో. సో ఇతను వెంటనే అలర్ట్ అయిపోయి అమ్మాయి గుండెల మీద కూర్చొని ఒక చేత్తో దిండు పెట్టి స్మోతరింగ్ చేస్తూ రెండో చేత్తో గొంతు నిలిమి చంపాడు. సో మేము అట్ ద టైమ్ ఆఫ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్స్ కొన్ని ఫోటోలు కూడా తీయడం జరిగింది. ఫోటోలు తీస్తే ఇక్కడంతా కొన్ని నెయిల్ మార్క్స్ లైట్గా పడున్నాయి. సో అదే మొదటి అనుమానానికి మాకు తావిచ్చింది. సో డీప్గా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఇది ఎక్కడ దొరికిపోతానో అని చెప్పేసి మత్తు బిళ్ళలు ఇచ్చాడు కాబట్టి, అంటే ఇతనికి యూట్యూబ్ నాలెడ్జ్ కొంచెం ఉంది, ఈ పాలసీలు ఎలా క్లెయిమ్ చేయాలి ఏం చేయాలి అనేది కూడా యూట్యూబ్లో చూసుకొని హాస్పిటల్లో కూడా మేనేజ్ చేయాలి, లేకపోతే దొరికిపోతాను, ఇన్సూరెన్స్ పాలసీలు రావు అనే ఉద్దేశంతో వేరే కొంతమంది ద్వారా పొదిలి హాస్పిటల్లో పనిచేసే యూసఫ్ అనే తోటి ఉంటాడు, పోస్ట్ మార్టం టైంలో శవాన్ని కట్ చేసే అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయ్యి అతనికి 3.5 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఏర్పరచుకొని అతనికి 3 లక్షల రూపాయలు పే చేసేసారు. పే చేసేసి విసరా కంటెంట్స్, ఇవి బాడీ పార్ట్స్ మరొక శవంలోటి తీసి మార్చి ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్లో మత్తు బిళ్ళ ఉన్నట్టుగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో అవి కంటెంట్స్ మార్చడం జరిగింది. అవి వారు పోలీసు వారికి అప్పచెప్తే మేము వాటినే గతంలో ఎఫ్ఎస్ఎల్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఇంట్రాగేషన్లో టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా తెలిసిన తర్వాత మేము యూసఫ్ను కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది. అతని కోసం కూడా గాలిస్తున్నాం. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసులో ఇది ఏ రకంగా జరిగిందని మరికొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. సార్ ఇంకా 2 ఉన్నారు ఈ కేసులో అంటున్నారు కదా, ఎవరెవరు వాళ్ళు 2? ఒకతను వచ్చేసి ఇతనితో యూసఫ్తో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేశాడండి. అతను కూడా అంటే నాలెడ్జ్ ఉండి ఈ నేరం జరిగిందనే నాలెడ్జ్ ఉండి ఈ యూసఫ్ అనే అతనితో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి ఇతనికి డబ్బులు చేరవేయడం జరిగింది. దానికోసం అతను, అలాగే ఈ యూసఫ్ అనే అతను అండి. సో ఇది ఓవరాల్గా అయితే జలసాలకు అలవాటు పడి లక్షలు అప్పులు చేసి అశోక్ రెడ్డి సొంత చెల్లినే హత్య చేసిన ఘటన అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొత్తానికి అయితే ఇదే కారణం వాడారు. సొంత చెల్లి మీద వివిధ కంపెనీల్లో 1,25,00,000 పైకి అయితే వివిధ కంపెనీలు అయితే ఇన్సూరెన్స్ చేయించారు. ఆ డబ్బులు మొత్తం కూడా అయితే క్లెయిమ్ చేయడానికి ఈ యొక్క హత్య కుట్రకు ఇట్లా ప్లాన్ చేశారనేది కూడా అయితే ఇక్కడ స్థానిక ఎస్ఐ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వంటి సిఐ వెంకటేశ్వర్లు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లినే హత్య చేసిన అన్న ఘటనతో ప్రకాశం జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. అశోక్ రెడ్డి తన చెల్లిని హత్య చేశాడన్న విషయాన్ని తల్లి నమ్మలేకపోతోంది. కేసులో మరికొందరు స్నేహితుల ప్రమేయం ఉందని అశోక్ తల్లి, భార్య ఆరోపిస్తున్నారు. కేసును లోతుగా విచారించాలని పోలీసులను వేడుకుంటున్నారు. సొంత చెల్లిని అన్న చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం అశోక్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్లో అశోక్ రెడ్డి యొక్క అమ్మ, అదేవిధంగా అశోక్ రెడ్డి వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి అశోక్ రెడ్డి వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ చెప్పండి, మీకు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అశోక్ రెడ్డి సొంత చెల్లెల్ని చంపినట్టు మనకు సమాచారం ఉంటుంది కదా, ఇప్పటికి అరెస్ట్ అయ్యారు అశోక్ రెడ్డి? మాకు తెలవదు, మాకు అన్నం పన్ను తెలవదు. నాయకుల్లో కొండ
జరిగింది. మాకు ఇంట్లో వాళ్ళకి ఏది తెలవదు. మమ్మల్ని బాగా చూసుకుంటాడు. భార్యని చెల్లెల్ని అందరిని బాగా చూసుకుంటాడు. నాయకుల్లో గుండా చేసిండ్రు. నాయకుల్లే మమ్మల్ని అప్పుల పాలు చేసిండు. మాధవి మీకు ఎన్న కూతురమ్మా? ఇప్పుడు చనిపోయిన మాధురి మీకు ఎన్న కూతురు? రెండో కూతురు. ఆ అమ్మాయిని కూడా బాగా చూసుకున్నాడు. అది బాగా చూసుకున్నాడు. దేనికి కూడా గొడ్లకు కానీ దేనికి బాగా చూసుకుండు అందరినీ. నాయకులు కూడా జరిగింది మాకు. మాధవి ఇటు ఎప్పుడు తన హస్బెండ్ తోటి విడిపోయింది, ఎప్పుడు ఇటు విడాకులు తీసుకున్నది ఏంటి? 2 సంవత్సరాలు ఏడ ఉంది మా ఇంటికాడ. 2 సంవత్సరాలకే ఈడాకులు అయిపోయింది. గర్భసంచి వల్ల ఈడాకులు ఇచ్చినాము. ఇటు అశోక్ రెడ్డితో ఎలా ఉండేది మాధవి అప్పుడు? బాగుంటుంది. ఎప్పుడైనా బాగా మాట్లాడుతుందో బాగానే ఉంటాం. అందరం బాగానే ఉంటాం. మా ఇంట్లో ఏమి ఉండదు. మా ఇంట్లో కానీ ఏం ఉండదు అంటున్నారు ఒక పక్క. ఒకసారి ఆలోచిస్తే సొంత అంటే అంటే మీ అమ్మాయి అంటే మీ సొంత చెల్లెల్ని ఒక అన్న చంపినట్లు, ఇప్పుడు అంటే హత్య చేసినట్లు మీరు ఎలా చూస్తున్నారంటే మీరు ఇప్పుడు ఏం చెప్తారు? ఏం చెబుతాం, బాగానే చూసుకుంటాం మేము. మాకు అబ్బాయి అని ఒకటి అమ్మాయి ఒకటి. చచ్చిపోయింది మా అమ్మాయి. నాయకులు గుండానే చచ్చిపోయింది. నాయకులే మమ్మల్ని చేసిండ్రు. పక్క వాళ్ళే చేసిండ్రు. అంటే ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారని మీరు అనుమానిస్తున్నారా? 3 ఉన్నారు. సైకం మాలకొండారెడ్డి, ఎడిల్లి సీను, గొరాజ్పేట అబ్బాయి. ఎవరమ్మా వాళ్ళు? వీళ్ళందరూ మీ అబ్బాయితో ఏం చేసేవాళ్ళు ఏంటి? వీళ్ళందరూ నాయకుల గుండానే తిరిగేవాళ్ళు. వాళ్ళ గుండానే మా అబ్బాయి చెడిపోయింది. మా అబ్బాయికి ఏ అలవాటు లేవు. అంటే వాళ్ళతో పాటు ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఏదన్నా వ్యాపారాలు వాళ్ళతో పాటు చేసేవాళ్ళు ఏంటి? వ్యాపారాలు ఏం లేవు. అందరూ వీళ్ళే. అందరు వ్యాపారాలు చేసేవాళ్ళు లేరు. అందరు నాయకులే. ఇప్పుడు చనిపోయింది నీ బిడ్డే, చంపింది నీ బిడ్డే, మీరు ఎలా చూస్తారేంటి? ఎలాగ చూసాం, బాగానే చూస్తాము. బాగానే చూసుకుంటాము. చచ్చిపోయింది మా అమ్మాయి, అబ్బాయి మా అబ్బాయే. మాకే అనుమానం లేదు మా అబ్బాయి మీద. నాయకులు కూడానే జరిగింది ఇది. అంటే ఈ సంవత్సరం అవుతుంది కదా చనిపోయి కూడా అటు ఇటు. అంటే ఈ సంవత్సరం నుంచి మీ అబ్బాయి మీతో ఎప్పుడు అనలేదా, అమ్మ నేను ఇటు ఆ అమ్మాయి ఇట్లా ఇంట్లో చనిపోయింది ఏంటి అనేది మీకు ఒక్కసారిగా నుంచి చెప్పలేదా? మాకేం చెప్పలే ఇది. ఇదే ఘటన మీద అశోక్ రెడ్డి వైఫ్ కూడా ఉన్నారు. ఒకసారి ఆమె కూడా మాడదాం. అమ్మ ఒకసారి అమ్మ మీరు చెప్పండి. అశోక్ రెడ్డి మీ హస్బెండ్ ఇప్పుడు సొంత అంటే మీ వదినను ఇక్కడ హత్య చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. మీకు ఎప్పుడు ఇంట్లో అశోక్ మీతో ఎలా ఉండేవాడు ఏంటి? మంచిగానే ఉంటాడు, బాగానే ఉంటాడు. హత్య చేసిండని మేము అనుకోలేదు. మొన్న తెలిసింది చేసిండని. ఇదంతా నాయకులు చేసిండ్రు కుట్ర. వాళ్ళ ద్వారాగానే చెడిపోయిండు. అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, ఇతరులు ఉన్నారు అని మీరు అంటున్నారు. అంటే సొంత సిస్టరే కదా, అంటే సొంత సిస్టరే వాళ్ళ ప్రేయర్ ఏముంటుందని మీరు ఆరోపిస్తున్నారండి? చెప్పుడు మాట్లాడినాడు. చెప్పుడు మాట్లాడి ఈ గది చేసిండు. అంటే చెప్పుడు మాట అంటే ఎట్లా? ఈ ఇన్సిడెంట్స్ ప్లానింగ్ మొత్తం వాళ్ళు అంటారా? మనకేం వాళ్ళే ఉండుంటారు. అందరు కథ నడిపించింది మటుకు వాళ్ళ అందరే. అంటే బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తున్న 4 పేర్లు మొత్తం కూడా ఇలా హత్య చేయమని ఇట్లా డబ్బులు వస్తుందని చెప్పింది కూడా మీరు వాళ్ళ పేర్లు చెప్తున్నారా? వాళ్ళే చెప్పింది. అంటే ఈ మాట ఎప్పుడన్నా మీ హస్బెండ్ మీద చెప్పారా? మాకు ఏం తెలియదు. నేను చంపిండని చెప్పడు. ఇంట్లో ఏం చెప్పడు. నీతో ఎలా ఉండేవాడు ఇప్పుడు? అయితే బాగానే ఉంటాడు, బాగానే చూసుకుంటాడు. మా పిల్లల్ని బాగానే చూసుకుంటాడు. అంటే మీ వదిన గారు చనిపోయినప్పుడు అంత్యక్రియల సమయం కానీ ఆ తర్వాత కానీ ఇప్పుడన్నా ఒక్కసారి మీరు చెప్పలేదా? చెప్పలా. మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది? వాళ్ళతో ఎలా ఉండేవాడు? బాగుంటాడు, బాగానే చూసుకుంటాడు. చూసుకుండే దాంట్లో మటుకు ఏం లోటు లేదు. అంటే మిమ్మల్ని ఫ్యామిలీ పరంగా అందరినీ బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు సొంత మీ వదిన, ఇప్పుడు మీ ఆడబిడ్డ, ఓకే, మీ ఆడబిడ్డను సొంత మీ హస్బెండ్ చంపారు. ఒక వైఫ్గా, ఒక భార్యగా, ఒక స్త్రీగా మీరేం చెప్తారు ఈ కేసులో? ఏం చెప్తాం, చెప్పుడు మాటలు చేసిండనే చెప్తాం. అంటే మీ ఆయన ఇప్పుడు ఈ కేసులో నిందితుడు కదా, ఏవన్గా ఉన్నాడు, రేపు శిక్ష పడుతుంది ఏంటి? ఏం చెప్తాం దానికి? అంటే కఠినంగా మీరు ఏమైనా శిక్షించాలనుకున్నారా, లేకపోతే శిక్ష వద్దనుకున్నారా? ఒక భార్యగా మీరు మీ ఒపీనియన్ ఏంటి? శిక్ష వద్దనుకుంటున్నాం. చెప్పుడు మాటలేని చేసింది కాబట్టి. ఇప్పుడు గ్రామంలో ఏమనుకుంటున్నారు అశోకుడి గురించి ఈ విషయం తెలిసాక? ఏమనుకుంటున్నారు? అందరూ అదే అనుకుంటున్నారు. నాయకులతో తిరిగి అప్పులు పాలు చేసిండు అని అనుకుంటున్నారు.
అంటే అశోక్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్లు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ జలశాల కూడా ఇట అల్లాటు పడ్డాడు, దాంట్లో భారీగా అప్పులు చేశాడు. అందుకే ఇప్పుడు ఇట్లా సొంత చెల్లెల్ని చంపారనేది కూడా అయితే అంటున్నారు. అట్టాడిదేం లేదు, నాయకుల వల్ల తిరిగి అప్పులు చేసిండు. ఇది ఓవరాల్గా అయితే మూలపాటి అశోక్ రెడ్డి వాళ్ళ యొక్క వైఫ్ కానీ అశోక్ రెడ్డి యొక్క అమ్మ కానీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకటే కనపడుతుంది. ఈ కేసును కొద్దిగా ఇంకా లోతుగా విచారిస్తే ఇంకా ఈ కేసులో ఇంకా 2 వస్తారు. వారి యొక్క ప్రమేయం కూడా ఉందనేది కూడా అయితే వాళ్ళ భార్య వాళ్ళ యొక్క అమ్మ అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. ఇది ఓవరాల్గా చూసినట్టయితే ప్రకాశం జిల్లాలో సొంత చెల్లిని ఇటు హత్య చేసిన ఘటనలో ఒకసారిగా అయితే సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే వాళ్ళ వర్షన్ అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం నుంచి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి పడి సొంత చెల్లినే చంపిన అన్నకు తగిన శాస్తి జరిగింది. హత్య చేసి కారు ప్రమాదంగా ఎంత తెలివిగా చిత్రీకరించడానికి ట్రై చేసినా పోలీసుల దర్యాప్తులో గుట్టురట్టు కావడంతో చెల్లి చావుతో దక్కుతుందనుకున్న ₹1.5 కోటి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా దక్కలేదు. దీంతో అశోక్ రెడ్డి అటు సొంత చెల్లిని చంపిన కసాయి అన్నగా మిగిలిపోయి ఇటు అప్పులు తీరగా పైపెచ్చు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, పోస్టుమార్టం మేనేజ్మెంట్లకు కట్టిన లక్షల రూపాయల సొమ్ము పోగొట్టుకొని సమాజంలో కిరాతకునిగా దోషిగా నిలబడాల్సి వచ్చింది.